ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి రేపటికి 50 రోజులు పూర్తి కాబోతుంది. ప్రమాదంలో గల్లంతైన 8 మందిలో ఇప్పటివరకు 2 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. 49 రోజులైనా ఇంకా 6 కార్మికుల ఆచూకీ అంతుపట్టడం లేదు. 6 కార్మికుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. సహాయక చర్యల్లో భాగంగా టన్నెల్లో స్టీల్, బురద, నీళ్లు, రాళ్లను తొలగిస్తూ ఉన్నారు. అయితే టన్నెల్ లోపల 30 మీటర్లు డేంజర్ జోన్గా గుర్తించారు. మరోవైపు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు రేవంత్ సర్కారు కేవలం రివ్యూలకే పరిమితమైంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సహాయక చర్యలు ఇప్పటిదాకా కొలిక్కి రాలేదన్న విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి రేపటికి 50 రోజులు పూర్తి కాబోతున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేఖరాచార్యని అడిగి తెలుసుకుందాం. శేఖరాచారి, చెప్పండి, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రేపటికి 50 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో సహాయక చర్యలు ఇప్పటివరకు ఏ కొలిక్కి వచ్చాయి? శోభన్, నిజంగా కూడా ఇది ఘోరమని కూడా చెప్పవచ్చు. దాదాపు అంటే రేపటికి దాదాపు కాదు, ఎగ్జాక్ట్లీ రేపటికి 50 రోజులు. ఈ రోజు 49వ రోజు అయినప్పటికీ కూడా ఇంకా అందులో 6 మంది చిక్కుకొని ఉన్నారు. కేవలం 2 మృతదేహాలు, 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీసుకురాగలిగారు. 50 రోజులు అవుతుంది. అంటే ఫిబ్రవరి 22వ తారీఖున ఇన్సిడెంట్ జరిగితే, అంటే మార్చి 9వ తేదీన ఒక మృతదేహం, తర్వాత మార్చి 25వ తేదీన మరొక మృతదేహం. కేవలం 2 మృతదేహాలు మాత్రమే రాగలిగారు. ఇక్కడ రెస్క్యూ టీమ్స్ అయితే అనునిత్యం కష్టపడతా ఉన్నారు, లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపడతా ఉన్నారు. కానీ వాళ్ళకి నిజంగా కూడా హ్యాట్స్ చెప్పొచ్చు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో మాకేం సంబంధం లేదన్నట్టుగా అటు అధికారులకు అప్పచెప్పేసి చేతులు దులుపుకున్నట్టుగా వ్యవహరిస్తుందని చెప్పేసి పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక ప్రత్యేక అధికారిని నియమించి కేవలం రోజు ఇక్కడ రివ్యూలు చేస్తా ఉన్నారు, లోపల సహాయక చర్యలు చేపడుతున్నారు అని ప్రతినిత్యం కూడా ఒక ప్రెస్ నోట్ అయితే వస్తా ఉంది. కానీ ఫలితం మాత్రం రావటం లేదని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, తర్వాత వాళ్ళతో పాటుగా ఇక్కడ చాలా మంది కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వం అయితే ముమ్మాటికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి అసలు ఆ టన్నెల్ గురించి, అంటే టన్నెల్ తవ్వడానికి వెళ్ళడమే అసలు ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం, దాంట్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదాన్ని పొంచి ఉందని చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఇంత ప్రమాదం జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటికైనా అందులో చిక్కుకున్నటువంటి వారిని వాళ్ళు బ్రతికున్నారా లేదా అని కూడా నిర్ధారణ కూడా ఇప్పటివరకు చేయలేదు. దానికి సంబంధించి వాళ్ళ ఇంకా 6 మంది అందులోనే చిక్కుకొని ఉన్నారు. ప్రభుత్వం అయితే ముమ్మాటికి నిర్లక్ష్యం అని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. శోభన్, రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ. మొత్తంగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి రేపటికి 50 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు 6 కార్మికుల ఆచూకీ జాడ తెలియరాలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సహాయక చర్యలు కొలిక్కి రాలేదన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.